హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. సో ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు అనేది వేసుకోవాలండి. సో అది లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేది కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట చిన్నగా. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చిన్న సైజు 2 టమాటాలు, పచ్చి కొబ్బరి చిన్న పీస్ అనమాట. సో 4-5 జీడిపప్పులు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇంక ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది వేసి లైట్గా ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మసాలా అనేది వేసుకోవాలన్నమాట, గరం మసాలా. సో నేనైతే వేయలేదు, ఓన్లీ కారం అయితే వేసానండి. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్పైసీ కొంచెం తక్కువే చేస్తున్నానండి, పిల్లలు తింటారని చెప్పేసి. మీకు నచ్చితే వేసుకోవచ్చు అనమాట. సో తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అయితే వేసుకొని సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకొని 7-8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. సో ఇంక ఎదుగుంటే గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయిందనమాట. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.